హలో గుడ్ మార్నింగ్ గాయస్. దిస్ ఈజ్ ఖాదర్. సో ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నా సెల్లింగ్ సైడ్. సో ఇవాళ నాకు తెలిసి 2 ట్రేడ్లు తీసుకోవాల్సి వచ్చిద్దేమో. మార్కెట్ సైడ్ వేస్ ఓపెన్ అయింది, కొంచెం అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకుంటుంది. మనకి ఏంటంటే రీట్రేస్మెంట్ డౌన్ సైడ్ వస్తుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకుంటుంది. సో ఇమీడియట్లీ ఇక్కడ నుంచి వెళ్ళదు. ఇమీడియట్ వెళ్తే మళ్ళీ బయింగ్ స్టార్ట్ అయ్యిద్ది, మళ్ళీ రివర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం కొంతసేపు మనకి డౌన్ సైడ్ రావాలి. డౌన్ సైడ్ వచ్చి కన్సల్ట్ అయిన తర్వాత బయింగ్ సైడ్ వెళ్తే అటు బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఆ లోపు నాకు ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఇమీడియట్లీ ఇక్కడ నుంచి వెళ్ళదు అనుకొని ఒక ట్రేడ్ తీసుకుని అట్లీస్ట్ కొంతసేపు డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి కన్సల్ట్ అయ్యిద్దిగా, ఆ లోపు చిన్న ప్రాఫిట్ తీసుకుందాం అన్నట్టు ఒక ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ నేను సెల్లింగ్ సైడ్. సో వ్యూ అయితే నాదైతే బయింగ్ సైడే, కానీ ఇంట్రాడే చూద్దాం మనం ఏమన్నా ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ కదా దొరికిద్దేమో అనేది. టోటల్లీ నేను ఉండను, కొంతసేపు మనకి ఇక్కడ చూపిస్తే ప్రాఫిట్ కనిపిస్తే ఎగ్జిట్ అవుతాం మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఒక రివర్స్ మూవ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఎక్కడ వచ్చిద్ది ఎవరికి తెలియదు. సో ఈ లో బ్రేక్ అయిన తర్వాత కన్సల్ట్ అయితే అక్కడ చెప్పగలను నేను, అక్కడ రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కన్సల్ట్ అవ్వాలి మార్కెట్. ఇట్లా ఇమీడియట్లీ వచ్చినా కూడా వెళ్ళదు మార్కెట్, ఇమీడియట్ రివర్స్ అయిద్ది మళ్ళీ. ఇది చూసారా, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇలా వెళ్ళినా కూడా తీసుకోండి నేను ట్రేడ్, అందరు తీసుకుంటారు బయింగ్ సైడ్. అలాంటప్పుడు మనం ఇలాంటి ప్లేస్లో మనం నెగిటివ్ ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది. రెసిస్టెన్స్ తీసుకుంటుంది ఇక్కడ మల్టిపుల్, 1 2 3 థర్డ్ టైం తీసుకుంటుంది. థర్డ్ టైం క్యాండిల్ ఫామ్ ఉంది కాబట్టి సెల్లింగ్ సైడ్ తీసుకున్నా. సో వీళ్ళ ఎస్ఎస్ బ్రేక్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఓవరాల్ వ్యూ అయితే మంది బయింగ్ సైడ్. జస్ట్ ఇంట్రాడేలో ఒక సెల్లింగ్ సైడ్ మనం తీసుకున్నాం. ఒకవేళ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కన్సల్ట్ అయితే అక్కడ ఎగ్జిట్ అవుతాం మనం. ఎగ్జిట్ అయ్యి బయింగ్ కన్ఫర్మేషన్ కనిపిస్తే మనం బయింగ్ ట్రేడ్ తీసుకుందాం. సో 2 ట్రేడ్స్ ఉంటాయి ఇవాళ. ప్రీమియమ్స్ కూడా అట్లా మూవ్ అవుతూనే లేవు. ప్రీమియమ్స్ అంతంత మాత్రం ఉన్నాయి. మంత్లీది స్టార్ట్ అయింది జూలైది. సో అప్డేట్ ఇస్తాను మీకు. ఇక్కడ చూడండి, ప్రీమియమ్స్ అస్సలు మూవ్ అవ్వట్లేదు. మనకి ఇక్కడే తీసుకొని ఇక్కడే తిరుగుతుంది. ఇది మనకి స్పాట్ షాట్ చూడండి, మంచి కింద డౌన్ సైడ్ నియర్ బై 57 దగ్గర వచ్చింది ఆల్మోస్ట్. అయినా మనకి ఈ ప్రీమియమ్స్ మూవ్ అవ్వలేదని అంటే ఒక్కోసారి ఇక్కడ నుంచి రివర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అలర్ట్ మోడ్లో ఉండాలి మనం ఇక్కడ. ఇక్కడ చేసేది ఏం లేదు. ఒకసారి ఏమైందంటే 57 దగ్గర నుంచి డైరెక్ట్ సపోర్టేషన్ వెళ్ళిపోయింది, లేకపోతే ఒక బ్రేక్ డౌన్ ఇచ్చి వెళ్ళిపోద్ది. నాది ఏంటంటే ప్రీమియమ్స్ నాకు మూవ్ అవ్వట్లేదు, నేను రిస్క్ తీసుకోదలుచుకోలే. ఎగ్జిట్ అవుతా. ఇప్పుడు నాకు ప్రీమియమ్స్ మూవ్ అవుతుంది, నేను మళ్ళీ కూర్చోలేను. సో కాస్ట్ ఎగ్జిట్ అవుతాం. కన్ఫర్మేషన్తో బయింగ్ ట్రేడ్ తీసుకుంది. ఇంకో బ్రేక్ డౌన్ అయితే ఇవ్వాలి మనకి 57,000. $795,800. నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకుంటుంది దగ్గర. దీని ప్లస్ నిఫ్టీ వేద్దాం ఇక్కడ మనం. చలో, మేబీ మనం ఎగ్జిట్ అయ్యే టైం వచ్చింది అనుకుంటున్నా. కొంచెం బయింగ్ కన్ఫర్మేషన్ కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ వెయిట్ చేయాలి, బ్రేక్ డౌన్ అయింది కొంచెం కన్సల్టేషన్. ఒక 2 క్యాండిల్ ఫామ్ అయితే బయింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు మనం. వెయిట్ చేద్దాం, చెప్తాను, అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నాను బయింగ్ సైడ్ నేను. సో మార్కెట్ ఆల్మోస్ట్ మనకి 57,000 వరకు వచ్చింది. ఇది కొంచెం బ్రేక్ అయితే బాగుంటుంది. బ్రేక్ అయ్యాక బయింగ్ సైడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇక్కడ మనకు సపోర్ట్ చూపిస్తుంది. ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవుతుంది. కన్ఫర్మేషన్ బయింగ్ సైడ్ కనిపిస్తుంది.
నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది అనుకున్నాయి. క్లోజింగ్ ప్రైస్ అట్లీస్ట్ కొంచెంసేపు బ్రేక్ అవుతుంది, కానీ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ తీసుకుంటుంది. మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బ్రేక్ అయితే తీసుకుంటుంటారు మనకి. సో అక్కడ నుంచి మాకైతే స్మాల్ మూవ్ ఒకేసారి అప్ సైడ్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇక్కడ బయింగ్ కన్ఫర్మేషన్ కొంచెం కనిపిస్తుంది నాకు. ఇక్కడ కూడా వెయిట్ చేసా, చిన్న మూవ్ బ్రేక్ అయిన తర్వాత కన్సిడర్ అయిన తర్వాత బయింగ్ సైడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ మనం ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యేటట్టు లేదు, సపోర్ట్ తీసుకుంటుంది. ఈ డబల్ బాటమ్ అనుకున్నా కూడా తీసేసింది. డబల్ బాటమ్ డౌన్ సైడ్ వెళ్ళలేదు, కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో మేబీ డౌన్ సైడ్ వెళ్ళదు అనుకుని బయింగ్ కన్ఫర్మేషన్ కనపడింది. మన దీంట్లో ఒక కన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇక్కడ దీంట్లో మనకి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ప్రీమియమ్స్ మూవ్ అవ్వట్లేదు సెల్లింగ్ సైడ్. అందుకోసం నేను కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ అయ్యా ఇక్కడ. సో మేబీ ఒక మూవ్ రావాలి ఇప్పుడు మనకి అప్ సైడ్. ఒక బయింగ్ మూమెంట్ ఇప్పుడు వచ్చింది మనకి. ఇప్పుడు వీళ్ళ ఉన్నాయి సార్, ఈ ఎస్ఎల్స్, వీళ్ళ ఎస్ఎల్స్ మొత్తం రెసిస్టెన్స్ కనిపిస్తుంది మనకి. అందరు ఎస్ఎల్స్ హిట్ అవ్వాలి. $1,500 ప్రాఫిట్ చూపిస్తుంది. ప్రీవియస్ డేట్ 900, మొత్తం 2500. సో వెయిట్ చేద్దాం. హలో గైస్, మన 1:2 టార్గెట్ హిట్ అయింది మనకి. మనం 1026 దగ్గర తీసుకున్నాం. ఇది 1:1, ఇది 1:2. సో 1:2 దగ్గర కరెక్ట్ బుక్ చేయలేదు, నేను చూడలేదు మార్కెట్. సో 1167 ఇక్కడ నియర్ బై 1:2 దగ్గర ట్రేడ్ బుక్ చేసాం. సో 19,300 దగ్గర క్లోజ్ చేసినాం మనం నియర్ బై. అలా కొంచెం వెయిట్ చేయొచ్చు. ఇంకా నేను రిస్క్ తీసుకోదలుచు. ఆల్రెడీ ఈ మంత్ చెప్పాక 1:2 ట్రై చేశాను, కానీ అలా బుక్ చేశాను నేను 1:2 దగ్గర. చాలా ట్రైళ్ళు, 3 ట్రైళ్ళు వీటిలోనే వెళ్ళిపోయినాయి. ఇంకొక 4-5 ట్రైళ్ళు చిన్న మిస్టేక్స్తో ఇది అయిపోయినాయి. ఓవరాల్ మంత్లో మనం లాస్లోనే ఉన్నాం. జస్ట్ నేను అంటే ఎప్పుడు తీసుకోకూడదు కొంచెం ఐడెంటిఫై చేసాం. 1:2 మనం ఎవ్రీ టైం మనం రిస్క్ తీసుకోలేం, మనం అచీవ్ చేయలేం. సైడ్ వేస్ మార్కెట్లో కానీ ఇలా ట్రెండింగ్ మార్కెట్లో జస్ట్ మనం అచీవ్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ మంత్ నుంచి 1:2 అయితే మ్యాక్స్ నేను ట్రై చేయను. చూస్తా మూమెంట్ని బట్టి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వకూడదు అనేది. మ్యాక్స్ 1:1 దగ్గర ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ మంత్ నుంచి. సో ఇవాళ ఇదండి ట్రేడ్ అనాలిసిస్, సింపుల్ ట్రేడ్ అనమాట. ఇవాళ కూడా మార్కెట్ సైడ్ వేసి ఓపెన్ అయింది. టోటల్ మనని డౌన్ సైడ్ బయర్స్ అయితే టార్గెట్ చేయలేదు, ఎందుకంటే ఇది నిన్న ఏంటంటే మనము జస్ట్ ఎక్స్పైరీ కాబట్టి ఎస్ఎల్స్ హిట్ అయినాయి. ఇక్కడ బయర్స్ ఉన్నారు కొద్ది గొప్ప, వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయినాయి. సో డౌన్ సైడ్ బయర్ని మనం టార్గెట్ చేయలేము ఎప్పటికీ, ఎందుకంటే నిన్న మొత్తం ఇక్కడ సెల్లింగ్ సైడే ట్రై చేశారు అందరూ. సో వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయినాయి అనమాట. దాని తర్వాత ఇక్కడ ర్యాండమ్ బయర్స్ వస్తారు, వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయినాయి. సో ఈ రీట్రేస్ని కొంతమంది బయర్స్ వస్తారు. 57,000 దగ్గర క్లోజ్ చేస్తే ర్యాండమ్ బయర్స్ కూడా ఉంటారు. సో మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక పిఎస్ఆర్ లెవెల్ బ్రేక్ చేస్తే నియర్ బై బ్రేక్ చేసినట్టే. 200 లెవెల్ బ్రేక్ అయింది, నియర్ బై 50,000 లెవెల్ కూడా మనకు బ్రేక్ అయినట్టే. సో సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ బ్రేక్ అయ్యే లెవెల్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా బయింగ్ సైడ్. ఇంట్రాడే అయితే నేను ఈడ తీసుకున్నా, మూమెంట్ వచ్చిద్దని. మేబీ మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఈ మూమెంట్లో అన్న ప్రాఫిట్ చూపించాలే, కానీ ప్రీమియస్ మనం మూవ్ అవ్వాలి. ప్రీమియస్ మూవ్ అవ్వనప్పుడు ఏంటంటే మార్కెట్ రివర్స్ వచ్చే ఛాన్సెస్ మనకి చాలా ఉంది. సో ఆ కన్ఫర్మేషన్ ఇక్కడ ఎగ్జిట్ తీసుకున్నా. మనకి ప్రీమియస్ కూడా ఏం మూవ్ లేదని బయింగ్ ట్రేడ్ కోసం వెయిట్ చేసా, దొరికింది మనకు బయింగ్ ట్రేడ్. ఇంట్రాడేలో సెల్లింగ్ ట్రై చేసా, ప్రీమియమ్స్ మూవ్ అవ్వాలి, ఎగ్జిట్ అయ్యా, పొజిషనల్ బయింగ్ తీసుకున్నా, టార్గెట్ హిట్ అయింది. ఇది ఇవాళ అనాలిసిస్.